అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా కృష్ణా పరివాహక ప్రాంతం పూర్తిగా నీట మునిగే పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా జనజీవనాన్ని కూడా స్తంభింపజేసిన ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ రంగంలోకి దిగారు శాసనసభ్యులు, అదేవిధంగా కూడా ప్రజాప్రతినిధులు. మొత్తాన్ని కూడా ప్రజలను ఆదుకునేందుకు కోసం ప్రభుత్వం నుంచి తమ పూర్తి సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టారు. మనతో పాటు ఉన్నారు సత్రపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి తెలిసి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి అయితే విజయవాడలో కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా ఎగువ ప్రాంతాలకు కురుస్తున్న వర్షాల దెబ్బకి కూడా పూర్తిగా విజయవాడ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ప్రజలకు అందించబోతున్నారు? గత ప్రభుత్వ పాపమే ఇవాళ విజయవాడ మునిగిపోవటానికి కారణం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. బుడమేరు ప్రాజెక్టు, బుడమేరు ఏంటి, రాష్ట్రం మొత్తాన్ని కూడా గాలి కుదిలేసినటువంటి పరిస్థితి. దాంట్లో భాగమే ఇవాళ విజయవాడకు జరిగినటువంటి అపార నష్టం, మామూలు నష్టం కూడా చూడండి కాదు. కానీ ఈ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి విపత్తు ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన రాత్రింబగళ్ళు నిద్రపోకుండా ఆయన, లోకేష్ గారు, మరి మంత్రులందరినీ కూడా 24 గంటలు ఈ రిలీఫ్ ఆపరేషన్స్లో పెట్టడం, మాకు శాసనసభ్యులకి తలా ఒక డివిజన్ ఇన్ఛార్జ్ ఇచ్చి అక్కడ జరిగేటువంటి రిలీఫ్ ఆపరేషన్స్ని చూడమని చెప్పడం. అప్పటి నుంచి నిన్నటి నుంచి కూడా మేము మరి ప్రతి ఇంటికి కూడా మిల్కు, ఆహార పదార్థాలు, మంచినీళ్ళు, టిఫిన్ దగ్గర నుంచి టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, సాయంత్రం మళ్ళీ టీకి పాలు, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి చూసినాం. అలాగే ఇక్కడ ఈ డివిజన్లో ఒక 4-5 స్ట్రీట్స్ వాటర్తో నిండిపోయిన పరిస్థితి ఉంది. రాత్రి నుంచి కూడా మరి జేసీబీ పెట్టి కాలువ తీయించి ఆ నీరంతా కూడా చాలా పోతుంది. ఒక్క సాయిబాబా కట్ పీసెస్లో మాత్రమే వాటర్ ఇంకా స్టాగ్నేట్ అయ్యి ఉంది. మోటార్స్ తోటి లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇందాక మంత్రి పార్థసారథి గారు కూడా వచ్చి కూర్చొని మరి మున్సిపల్ ఇంజనీర్స్ని వాళ్ళందరినీ పిలిచి మోటార్ ఇమీడియట్గా అరేంజ్ చేయాలి అనేటువంటి దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేలారు. ఆ మోటార్ కోసమే వెయిట్ చేస్తున్నాం. రాగానే అక్కడ వాటర్ కూడా ఎవాక్యుయేట్ చేస్తే పూర్తిగా ఈ 15వ డివిజన్ వరకు నీరు అనేటువంటిది బయటకు వెళ్తున్న పరిస్థితి. నీరు లేకుండా తర్వాత పవర్ రెస్టరేషన్ కానీ అన్ని రకాలైనటువంటి వాళ్ళకి ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల పరిష్కారంలో మేము అందరం కృషి చేస్తున్నాం. మాకు ప్రభుత్వం పూర్తిగా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. అయితే మీరు చెప్తున్నారు ఇది కేవలం గత ప్రభుత్వం, అంటే 2019 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పిదాలని. కాకపోతే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది కేవలం ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే పూర్తిగా వైఫల్యం అయిపోయింది కాబట్టి ఇంత దారుణం జరిగిందని చెప్పేసి కూడా అతను కూడా ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? ప్రభుత్వం వచ్చి 3 మాసాలు అయింది బ్రదర్. నేను అదే చెప్పాను, ప్రభుత్వం పోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి బాగలేదు. దాంతో ఆయన అనలా ప్రభుత్వం ఇంకా ఏర్పడలే 1 మంత్ కూడా కాలే, అప్పుడే రాష్ట్రపతి పాలన కావాలని ఢిల్లీ పోయాడు. అందుకని ప్రభుత్వం పోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి మానసిక పరిస్థితి బాగలేదు. అందుకని ఆయన ఇంకా ట్రాన్స్లోనే ఉన్నాడు. ప్రభుత్వం ఏర్పడి 3 మాసాలు అయింది. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే ఎక్కడ మేము వాళ్ళ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. కాలువలు మొత్తం కూడా పూడిపోయి తూటాకు పిలిచి గడ్డి ములిసి అసలు నేల మీద నీళ్లు బారుతున్నాయి కాలువలు వదులుతాయి. జగన్మోహన్ రెడ్డి అంటున్న ఆరోపణ ఏంటంటే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, అంటే కేవలం అధికారులు, ప్రభుత్వ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోకపోవటం వల్లే, ఇది ముందస్తు జాగ్రత్త లేకపోవటం వల్లే ఇంత దారుణం జరిగిందని చెప్పేసి అతను ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 14 నుంచి 19 దాకా ఇటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించారు. ఇంకా అబద్ధాలు, మోసాలు చేసి ప్రజల్ని నమ్మిద్దామని అనుకుంటే అది భ్రమ. ఆ భ్రమ నుంచి బయటికి రావాలనేదే నేను చెప్పేది పరిస్థితి. ఇప్పుడు ఆయన 14 నుంచి 19 వరకు కూడా ఇటువంటి మోసపూరితమైన మాటలు చెప్పే కదా ప్రజల్ని నమ్మించాడు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి.
అలాగే ఇప్పుడు కూడా నమ్మిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు ఇంకా ఆయన మాటను నమ్మే పరిస్థితుల్లో లేరు, అది తెలుసుకోవాలని చెప్తున్నాను. అయితే చివరిగా ఇప్పుడు అంటే గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ మరొకసారి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొద్ది రోజులు కూడా మరోసారి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో నేను ముందస్తు జాగ్రత్తలు కూటమి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ యంత్రాంగం అంతా మీరు చూశారు. ఇప్పుడు ఈ డివిజన్కి సంబంధించి మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కాంతిలాల్ దండే గారు కానీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కానీ మనం ప్రతి సచివాలయాన్ని అలర్ట్ చేసి ప్రతి సచివాలయం స్టాఫ్, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా రిలీఫ్ ఆపరేషన్స్లోనే నిండా మునిగి ఉన్నారు. ఏ విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది మొత్తానికి కూడా ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ పూర్తిగా నీటి ప్రవాహాన్ని పూర్తిగా కూడా ప్రజలు జనజీవనాన్ని కూడా సరళం చేసేదాని కోసం కూడా ఇక్కడ ప్రభుత్వం నుంచి అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో వర్షాలు ప్రభావం ఉన్నదని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో కూడా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. పూర్తిగా కూడా అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ విజయవాడ దగ్గర ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రజలకైతే చూస్తూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అయితే ఉన్నాయో దాంట్లో వాస్తవం లేదు, అతను కేవలం మతి భ్రమించేటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మణ్ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. విజయలక్ష్మి లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.